శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, అన్నదాత నెత్తిన మరో పిడుగు వేయబోతా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే ఆరుగాలం శ్రమించిన పంటను కనీస మద్దతు ధర చెల్లించి మరి ఇక్కడ 60 రోజులైనా కూడా కొనుగోలు చేపట్టక నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రభుత్వం నిన్నటి రోజున మరి ఏదైతే ఆ ప్రత్యేక డిస్కమ్ ఏదైతే ఉచిత విద్యుత్కు ప్రత్యేక డిస్కమ్ పేరుతోటి మరి నష్టాల్లో ఉన్న డిస్కమ్ను ప్రభుత్వం దగ్గర పెట్టుకొని లాభాల్లో నడుస్తున్నటువంటి ఆ డిస్కమ్లన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి తర్వాత ఈ డిస్కమ్ నుంచి ఈ డిస్కమ్కు విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేసి క్రమంగా ఉచిత విద్యుత్కు ఎసరు పెట్టబోతా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి దీని ద్వారా తేడతెల్లమైతా ఉన్నది. ఇప్పటికే మరి ఇక్కడ రైతు బంధు లాంటి బృహత్తరమైన పథకాన్ని కూడా తూట్లు పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేకపోయింది. మరి ఇక్కడ ఎన్నికలకు ముందు 10,000కు బదులు 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పి మరి దాన్ని 12,000కు కుదించి ఒక్క ఏదైతే ఆ సీజన్ కు 6,000 రూపాయలు చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం 2 సీజన్లు ఎగ్గొట్టి 3వ సీజన్ కు కేవలం 2 ఎకరాలకు మాత్రమే వేసి రైతును అడిగోస ఉంచుకుంటా ఉంటే, మరోవైపు ఇప్పటి వరకు యూరియా కొరతతోటి రైతులు రోడ్డెక్కడం చూసినాం. ఇప్పుడైతే సీజన్ ప్రారంభానికి ముందే చేతులెత్తేసింది ప్రభుత్వం. యూరియా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే అని చెప్పి బీజేపీ నేతల మీద నెట్టి చేతులు దులుపుకోబోతా ఉన్నది. మరోవైపు వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఉచిత విద్యుత్తు ఏదైతే ఉన్నదో విద్యుత్తుకు సంబంధించి వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలు అని చెప్పి బాహాటంగా నిన్న రోజైతే ఏదైతే ఈఆర్సీ మీటింగ్ లో మరి ఇక్కడ దాని మీద విచారణ జరుగుతా ఉన్నదో 3వ డిస్కో మీద దాని మీద సాక్షాత్తు మీడియా సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది. అంటే రైతుల మీద ఏ విధంగా కుట్ర జరగబోతా ఉన్నదో ఒకవైపు మనం ఆలోచన చేయాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ఆందోళనలో ఉంటే మంత్రులు మాత్రం ఆనందాల్లో మునిగి తేలుతా ఉన్నారు. దానికి నిన్నటి రోజున జరిగినటువంటి పత్రికా సమావేశంలో మంత్రులు వివరించిన తీరునే మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. నిన్నటి రోజున ఏదైతే కొనుగోళ్లకు సంబంధించిన ప్రెస్ మీట్ లో మరి వాళ్ళిద్దరు వ్యవహార శైలి ఏ విధంగా ఉన్నదో చూడండి. ఇప్పటికే రైతులు నిన్నటి రోజున 3 రైతులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ రోడ్లెక్కి మరి ఇక్కడ ఆరని మంటలు 3 రైతుల ఆత్మహత్య యత్నం. ఆల్రెడీ ఇక్కడ పంటను రోడ్డు మీద పెట్టి తగలబెట్టుకుంటా ఉంటే మేమంతా కూడా కొనుగోలు చేసినామని చెప్పి వీళ్ళు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీట్ లో ఏ విధంగా నవ్వుకుంటా ఉన్నారో మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. మరి ఈ లెక్కన చూసుకున్నట్టయితే మొన్నటికి మొన్న ఏదైతే తమిళనాడులో 10 ఏళ్ల బాలికపై హత్య జరిగిన తీరును వివరిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి మహిళా ఐజీ అధికారి అదేవిధంగా 2 ఐపీఎస్ అధికారులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దాని యొక్క కనీస తీవ్రత తెలియకుండా మరి ఆ బాలిక ఏదైతే అత్యాచారానికి గురై హత్య చేస్తే దానికి సంబంధించి కనీస కన్సర్న్ లేకుండా ఏ విధంగా అయితే నవ్వుతూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిందో మరి దానికి నిన్నటి రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా వ్యవసాయ మంత్రి వీళ్ళు మరి ఇక్కడ రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విధంగా నవ్వుతూ, అంటే రైతులు ఒకవైపు ఆత్మహత్య యత్నాలు చేస్తా ఉన్నారు, మరోవైపు రోడ్డెక్కి ఆందోళన చేస్తా ఉన్నారు. ఇప్పటికే 11 మందికి పైగా రైతులు ఇటు గుండెపోటుతోటి అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే ఎండదెబ్బతోటి అదేవిధంగా ఈదురుగాళ్లకు షెడ్డు కూలిపోయి గోడ కూలిపోయి సాక్షాత్తు ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే అసూలు బాస్తే ఈ మంత్రుల తీరు ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. రైతుల పట్ల వీళ్ళకున్న కన్సర్న్ ఏ విధంగా ఉన్నది. మరి ఇక్కడ మహిళా ఐజీని సీఎం ఏదైతే విజయను సస్పెండ్ చేసిండట. మరి ఇక్కడ ఏంటంటే ఆ మహిళ పట్ల ఏదైతే ఆ బాలిక పట్ల ఆ సీరియస్నెస్ లేకుండా ఈ విధంగా నవ్వుతూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారా అని మరి వీళ్ళని ఏం చేయాలి, ప్రజలే ఒక్కసారి ఆలోచన చేయాలి. రైతులు ఈ విధంగా ఆందోళన మరి చెందుతా ఉంటే మరోవైపు ఇక్కడ 60 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు లేక మరి పడిగాపులు కాస్తూ ఆరుగాలం శ్రమించిన పంట కళ్ళ ముందటే మరి ఇక్కడ ఏదైతే అకాల వర్షానికి కొట్టుకుపోతా ఉంటే వాళ్ళు దిగాలుతో ఉంటే వీళ్ళు మాత్రం ఆనందంలో మునిగి తేలుతా ఉన్నారు. ఈ మంత్రులను ఏ విధంగా వాళ్ళకు బుద్ధి చెప్పాలనో మరి తెలంగాణ ప్రజానీకమే ఆలోచన చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో రైతు కరెంటుకు మీటరు, అన్నదాత అష్టదిగ్బంధం, వ్యవసాయానికి ఎంత విద్యుత్ సరఫరా అవుతున్నదనే నిర్ధారణ కోసమే బిగింపట, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు, ఈఆర్సీ విచారణలో సర్కార్ వెల్లడి, రాష్ట్రంలో 5.22 లక్షల సాగు ట్రాన్స్ఫార్మర్లు, ఒక్కో మీటర్ విలువ 25,000, మొత్తంగా 13,600 కోట్ల మేర ఖర్చు, ఆదాని కంపెనీకి ఇచ్చేందుకేనని ప్రచారం. ఆ భారమంతా కూడా వినియోగదారులే అంటున్న విద్యుత్ నిపుణులు అట. మరి ఇక్కడ రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తామని చెప్పి దానికి సంబంధించి
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిన్నటి రోజున దాని మీద విచారణ నిర్వహించింది. మరి ఆ విచారణ సందర్భంగా మరి ఇక్కడ ఏదైతే ఆయన ఏం చెప్తాడు, దానికి సంబంధించిన రైతుల దీనికి సంబంధించిన సిఎండి ముషారఫ్ ఫారూక్ ఏం చెప్తాడంటే, రైతులకు సంబంధించిన విద్యుత్ అట అన్యాక్రాంతం అవుతుందట, ఇతర వినియోగాలకు పోతా ఉన్నదట. మరి దీన్ని అరికట్టలేని అధికారులు ఇవాళ మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పి క్రమంగా దాన్ని ఏదైతే ఉచిత విద్యుత్తుకు మంగళం పాడడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. నిన్నటి రోజున బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. మరి రైతు డిస్కమ్ అప్పులతోటే మొదలయ్యే డిస్కమ్ ను ఇవాళ సెపరేట్ చేసి ఏదైతే పాలిచ్చే బర్రెను ఇతరులకు ఇచ్చి దున్నపోతును దగ్గర పెట్టుకున్నట్టుగా ఇవాళ మిగతా 2 డిస్కంలను ప్రైవేట్ పరం చేసి ఏదైతే ఈ లాస్ ఉన్న డిస్కమ్ అందులో కలిసి ఉన్నట్టు ఉంటే అది ప్రైవేట్ వాళ్ళు తీసుకోరు కాబట్టి ఆ లాస్ ఉన్న డిస్కమ్ ను తమ దగ్గర పెట్టుకొని మరి క్రమక్రమంగా ఉచిత విద్యుత్తుకు మంగళం పాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇప్పటికే మరి ఇక్కడ రైతు బంధు లాంటి బృహత్తరమైన పథకానికి మంగళం పాడింది. రైతు బీమాకు మరి రామ్ చెప్పింది. అప్పుడు దళిత బంధు బంద్ చేసింది, అదేవిధంగా బీసీ బంధును బంద్ చేసింది. కేసీఆర్ కిట్టు వేయింది, న్యూట్రిషన్ కిట్టు వేయింది. ఇవాళ మాతా శిశు హాస్పిటళ్లలో ప్రసవాలు బంద్ అయిపోయినాయి. మళ్ళా ప్రైవేట్ బాట పడతా ఉన్నారు గర్భిణీ స్త్రీలందరూ కూడా. ఈ రకంగా ప్రజలను నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తూ అది చాలదన్నట్టు ఇవాళ రైతుల నెత్తిన మరో పిడుగు వేయబోతా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రైతు డిస్కం వద్దు, ఇది ఉచిత విద్యుత్తుకు ఉరేసే కుట్ర. ఈఆర్సీ అనుమతి లేకుండా ఎట్లా ప్రారంభిస్తారు? చట్టబద్ధ సంస్థల్ని అగౌరవపరుస్తారా? రైతులను దొంగల్లా చిత్రీకరిస్తారా? అన్నదాత పేరిట ఉచిత విద్యుత్తును ఇతరులు ఎట్లా వాడుకుంటున్నారు? అసలు చౌర్యం ఎట్లా అవుతుంది? సర్కారు ఎందుకు అరికడతలేదు? ఈఆర్సీ బహిరంగ విచారణలో విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రైతులను బలి చేసే కుట్ర జరుగుతుంది అంటున్న నిరంజన్ రెడ్డి. మరి ఏదైతే అన్నదాతలకు సంబంధించినటువంటి ఈ విద్యుత్ ఏదైతే ఉన్నదో ఉచిత విద్యుత్ అది చౌర్యానికి గురైతా ఉన్నదట. మరి ఏదైతే వాళ్ళ సిఎండి చెప్తాడు చౌర్యానికి గురైతా ఉన్నదని. మరి చౌర్యానికి గురైతా ఉంటే అధికారులు ఏం చేస్తా ఉన్నారు? అసలు ఎట్లా చౌర్యానికి గురైతా ఉన్నది? పొలాల్లో పెట్టిన విద్యుత్తుని ఏ విధంగా తస్కరిస్తా ఉన్నారు? మరి దాన్ని చౌర్యానికి గురైతానన్న పేరుతోటి ఇప్పుడు వాళ్ళకు మీటర్లు పెట్టి క్రమంగా దాన్ని ఉచిత విద్యుత్తును ఎత్తేసే కుట్ర జరగబోతా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. మరోవైపు రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి మరి ఇక్కడ రెగ్యులేటర్ కమిషన్ నిర్ణయం లేకుండా ఆమోదం లేకుండా ఏ విధంగా 3వ డిస్కమ్ను ప్రారంభిస్తారు అని చెప్పి కూడా నేను అడిగిండు. ఒకవైపు ఇక్కడ విచారణ జరుగుతూ ఉండగానే రైతు డిస్కమ్ కు సంబంధించిన లోగోను కూడా ఆవిష్కరించినట. అంటే ఏది ఏమైనా కూడా మేము రైతు డిస్కమ్ ను ఏర్పాటు చేసి తీరుతామని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. మరి ఇక్కడ ప్రైవేట్ పరం చేయడానికి ఉవ్విళ్ళూరుతా ఉన్నది. ఇప్పటికే అసమర్థ ప్రభుత్వం ఆదాయం పెంచుకోలేక ఏదైతే ప్రజల నెత్తిన పిడుగులు వేస్తూ వస్తా ఉన్నది. క్రమంగా సంక్షేమ పథకాలన్నిటి కూడా మంగళం పాడుతా ఉన్నది. త్వరలోనే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఒకటే స్మార్ట్ కార్డు ఇస్తామంటా ఉన్నారు. అదేవిధంగా మహాలక్ష్మికి స్మార్ట్ కార్డు ఇస్తామంటా ఉన్నారు. మరి ఏదైనా పథకం ప్రారంభించే ముందే దాని విధి విధానాలు ఏర్పాటు చేయకుండా ఇలా అటాసంగా మేము అందరికీ కూడా ఉచితంగా ప్రయాణం ఇస్తున్నామని చెప్పి ఇలా స్మార్ట్ కార్డుల పేరుతోటి అందులో సగానికి సైగం మరి మహిళలకు కోత విధించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక వ్యవసాయ కమిషన్ రైతు కమిషన్ చైర్మన్ అంటాడు రైతులకు 24 గంటలు ఎందుకు 3 గంటల కరెంటు చాలట. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్ సహా వివిధ పక్షాల అభ్యంతరం. విచారణలోనే రైతు డిస్కమ్ లోగో విడుదలనట. రైతుకు 24 గంటల విద్యుత్ అక్కర్లేదని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి 3 గంటల పాటు విద్యుత్ సరిపోతుందని ఈఆర్సీ బహిరంగ విచారణలో ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ ప్రధానమైన తెలంగాణలో 24 గంటల కరెంటు అవసరమే లేదని చెప్పడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనాయి. గతంలో చూసినాం రేవంత్ రెడ్డి కూడా విదేశాలలో మరి ఇక్కడ రైతులకు 2 గంటల కరెంట్ ఉంటే చాలు మడలన్నీ తగ్గుతాయి, ఇలా 24 గంటల కరెంట్ అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితిని మనం చూసినాం. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు కమిషన్ చైర్మన్ గా రైతుల పేరుతోటి ఇవాళ పదవిని అనుభవిస్తూ గౌరవ వేతనం పొందుతూ ప్రజాధనాన్ని మెక్కి తింటున్నటువంటి కోదండరెడ్డి ఇవాళ ఏమంటా ఉన్నాడు? 3 గంటల కరెంటు చాలట. 3 గంటల కరెంటు చాలన్నప్పుడు మరి గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆ 3 నుంచి 6 గంటల వరకు విద్యుత్ ఇచ్చిండు. మరి అప్పటికి సరిపోయినట్టు అయి ఉంటే ఈ పోరాటాలన్నీ ఎందుకు వచ్చినాయి? రైతుకు అవసరం పడ్డప్పుడు మరి ఏదైతే ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు పోయి ఆయన మోటార్ ఆన్ చేసుకునే విధంగా 24 గంటల కరెంటును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ అయితే ఇలా క్రమంగా కేసీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలకు అదేవిధంగా సౌకర్యాలకు కోత విధిస్తున్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వ్యవసాయ విద్యుత్ వృధాట, రైతుల పేరిట ఇతరుల వినియోగం, టైంకు ట్రాన్స్ఫార్మర్లు పెట్టలేకపోతున్నాం, సమస్యల పరిష్కారంలో సాగు రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నాం. రైతు డిస్కంపై ఈఆర్సీ విచారణలో సిఎండి ముషారఫ్ ఫారూక్ వెల్లడి అట. మరి ఇక్కడ రైతుల పేరిట ఇతరుల వినియోగం చేస్తా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు
మరి దాన్ని అరికట్టలేకపోతా ఉన్నారు అని అంటే దానికి మాత్రం సమాధానం లేదు. ఏది ఏమైనా కూడా మేము ఖచ్చితంగా విద్యుత్తును ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నాం, మోటార్లకు మీటర్లు పెట్టి ఉచిత విద్యుత్తుకు మంగళం పాడబోతా ఉన్నాం అని చెప్పి సర్కారు స్టెప్పులు వేస్తా ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ గమనించాలి. ఇక ఆరని మంటలు, ధాన్యం కొనుగోలు మిల్లులకు తరలింపుల జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం జనగామ జిల్లా కొడగండ్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు వద్ద రహదారిపై వడ్ల బస్తాలకు నింపిపెట్టి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మరి ఆ కొనుగోలు పూర్తి కావడమే లేదు. ఇప్పటికే మరి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం దాన్ని ఇప్పుడు 75 లక్షలకే కుదించింది. ఆల్రెడీ 60 లక్షలు కొన్నామని చెప్తా ఉన్నది. మరి గతంలో ఎవరు కొనలేదట 90 లక్షలు. మరి 2021లో 93 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేసిన ఘనత మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఆ లెక్కలన్నిటి కూడా మర్చిపోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. 3 రైతుల ఆత్మహత్య యత్నం, ధాన్యం కొనుగోలు జాప్యంపై తీవ్ర ఆవేదన, గులికలు మింగి ఒకరు నిప్పంటించుకోబోయి ఇద్దరు. మెదక్ జనగామ హన్మకొండ జిల్లాలో ఘటనలు, పంట ఎండిపోయి మనస్తాపంతో రైతు ఆత్మహత్య. ఇక్కడ ఈ విధంగా ఉంటే ఈయన ఏం చెప్తా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొనుగోళ్లకు కోత, అబద్ధాల వల్లవేత, రికార్డు స్థాయిలో ధాన్యం కొన్నామన్న ఉత్తమ్ బీఆర్ఎస్ నాటి లెక్కలు దాచేసి డామికాలు వలుకుతా ఉన్నాట. 2020-21లో బీఆర్ఎస్ కొనుగోలు చేసింది 93 లక్షల టన్నులు. నేడు 70 లక్షల టన్నులు కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ నానా తంటాలు పడుతుంది. చెల్లింపుల పైన అవే తప్పుడు లెక్కలు, కొనుగోలు సమస్యలే లేవనేలా వ్యాఖ్యలు, కొనుగోలు సమస్యలు లేవని ఈయన చెప్తా ఉంటాడు. ఇక్కడ సమస్యలన్నీ మనకి ఇక్కడ కళ్ళకు గట్టినట్టు కనబడతా ఉన్నాయి. వాళ్ళ తాబేదారు పత్రికలు కూడా మరి ఇక్కడ నిన్న మొన్న వార్తలు రాసిన పరిస్థితిని మనం ఇక్కడ చూసినాం. ఇక యూరియా బాధ్యత కేంద్రానిదట. ఇప్పటికే గత సంవత్సరం చూసుకున్నట్టయితే మరి 2 సీజన్లలో కూడా యూరియా రైతులకు అందకుండా నానా ఇబ్బందులు పడ్డారు. మరి షాపులలో అమ్మాల్సిన యూరియాను యాపులలో అమ్మి ఇలా రైతులను మరి అరిగోస వెచ్చుకున్నది ప్రభుత్వం. ఏదైతే గతంలో మార్పు అని మార్పు పేరుతోటి గతంలో యూరియా బస్తాలు రైతుకు అవసరం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినన్ని బస్తాలు కొనుకొచ్చుకునే వెసులుబాటు బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎకరాకు ఒకటే బస్తా అన్న చందంగా వాళ్ళను అర్ధరాత్రిల వరకు పడిగాపులు కాసేలా చేసి చివరికి మరి ఇక్కడ అదే లైన్లలో చెప్పులు, అదే లైన్లలో పాస్ పుస్తకాలు పెట్టుకొని మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పరిస్థితులు ఉన్నానో అవే పరిస్థితులు వచ్చినాయని చెప్పి ఆ పరిస్థితులను బయటకు కనబడవద్దని చెప్పి యాప్ పేరుతోటి మరి ఇక్కడ రైతులను నానా తిప్పలు పెట్టింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే సీజన్ కు ముందే చేతులెత్తేసింది. మరి ఇక్కడ యూరియా బాధ్యత కేంద్రానిదే అని చెప్పి నిన్నటి రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిండు. అంటే మాకేం సంబంధం లేదు అంటే యూరియా వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి చేతులెత్తేసిండు. సీజన్ కు ముందే చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం. మేమైతే లిఖితపూర్వకంగా ఇండెంట్ పెట్టినాం. ఇక వాళ్ళు ఇద్దరో మాకు మాత్రం తెలియదు. మరి ఎందుకు మీరు పీకనీకున్నారా అంటే మరి ఇక్కడ వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇవాళ యూరియా నిల్వలు అనేటివి వచ్చే సీజన్ కూడా ఈ సంవత్సరమే నిల్వ పెట్టుకోవాల్సిన అవసరం ఉండే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సీజన్లకైనా సరిపడే నిల్వల కోసం ముందే ఇండెంట్లు పెట్టి ఆ మేరకు మరి ఇక్కడ దానికి సంబంధించిన అన్నిటిని కూడా సేకరించి గోడౌన్లలో పెట్టించితే ఇవాళ సీజన్ ముందు ఇవాళ లేఖలు రాసిన వస్తే ఇస్తాం లేకపోతే చేస్తాం అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. లైంగిక దాడి ఫిర్యాదు తీసుకోమంటే అప్పట్లో కలిసి తిరిగి ఇప్పుడు రేపంటే నమ్మాలన్న బాధితురాలతో పోలీసుల అవమానకర ప్రవర్తన, నగ్న ఫోటోలు పంపి బెదిరిస్తున్న బ్లాక్ మెయిలర్. 3 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన యువతి తమ పరిధి కాదని చెప్పిన 2 ఠాణాల పోలీసులు గట్టిగా నిలదీస్తే చివరికి 0 FIR నమోదు. పైగా డీజిల్ ఖర్చుల కోసం అంటూ 1500 వసూలు. బాధితురాలని అవమానించిన 3వ ఠాణా సిబ్బంది. మల్కాజ్గిరి సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఘటన అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఆ మహిళల పట్ల జరిగే ఆకృత్యాల మీద పోలీసులది ఏ విధంగా ఉంటున్నది, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉంటున్నాయో ఇక్కడ చూస్తా ఉన్నాం. అదే టీఆర్ఎస్ నాయకుడు ఏదన్నా మరి ఇక్కడ పోస్ట్ పెట్టిండన్నా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండన్నా, లేదంటే ఏదన్నా ఒక మాట మాట్లాడిండన్నా కూడా కాంగ్రెస్ వాళ్ళు పోయి చిన్న పిటిషన్ ఇస్తే వెంటనే కేసు నమోదు చేసి వాళ్ళ మీదకి దాడికి పరిగెత్తుతారు. కానీ ఇలా ఒక మహిళ తన మీద లైంగిక దాడి జరిగింది, దాన్ని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నదని చెప్పి 3 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే ఆమె మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేసి ఆఖరికి 1500 వసూలు చేసిర్రట ఈ దుర్మార్గులు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. ఇక దాదాగిరి సర్కార్ బెదిరింపుల దర్బార్, అస్త్రం నేతలపైన వేధింపుల అస్త్రం. రాష్ట్రంలో బెదిరింపుల పాలన, ప్రశ్నించిన వారికి వేధింపులు, అన్ని వర్గాలకు అవే ధమ్కీలు. ప్రజలు ప్రతిపక్ష నేతలకే కాదు మంత్రులు పిసిసి చీఫ్కు తప్పని తిప్పలు. ముఖ్య నేత తరహా రాజకీయం అని చెప్పి మరి నకిలీ కాంగ్రెస్ లేదంటే మరి వలస కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో వలస కాంగ్రెస్ ఇలా అసలు కాంగ్రెస్ నెత్తిన నాట్యం చేస్తా ఉన్నది. ఇవాళ అసలు కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ తొక్కి పెడతా ఉన్నది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని వలస కాంగ్రెస్. మరి ఇక్కడ గతంలో ప్రతిపక్ష నాయకుల మీదనే బెదిరింపులు, ప్రతిపక్ష నాయకుల మీదనే అక్రమ కేసులు, ప్రతిపక్ష నాయకుల మీదనే
పేపర్లలో రాతలు రాయించారు. కానీ ఇప్పుడు మంత్రుల మీద రాతలు రాయించినవి చూసినాం. ఓ మంత్రి మీద ఇంకో మంత్రి మీద వాళ్ళకు లొంకెబెట్టి వాళ్ళ మీద మరి ఎన్టీవీ అదేవిధంగా ఆంధ్రజ్యోతిలలో కథనాలు వచ్చినాయి చూసినాం. ఆఖరికి ఇప్పుడు పిసిసి చీఫ్ మీద కూడా బెదిరిస్తా ఉన్నది ఈ వలస కాంగ్రెస్ అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక తెలంగాణపై దురాక్రమణ, ఇక్కడ మానవీయులను వదిలి సీమాంధ్ర విగ్రహాల కారతి, రాష్ట్రాన్ని మళ్లీ విషకౌలిలోకి నెడుతున్న కాంగ్రెస్ సర్కార్. సురవరం ప్రతాపరెడ్డి కన్నా ఎన్టీఆర్ఏ ఎక్కువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ ఆగ్రహం అని చెప్పి తెలంగాణ వరప్రదాయాన్ని కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టడం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారని ప్రగల్భాలు పలకడం, అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్ని నిషేధించిన చంద్రబాబును పొద్దస్తమానం కీర్తించడం, హైదరాబాద్ అభివృద్ధి ప్రదాతగా చిత్రీకరించడం, తెలంగాణలో టీడీపీ మళ్లీ వేళ్లునుకోవాలని ఆకాంక్షను వ్యక్తీకరించడం, బీఆర్ఎస్ గద్దెలను ధ్వంసం చేయాలని టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం, తెలంగాణ రాజధాని నడిబొట్టుపై వరుసపెట్టి రోషయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించడం, ఇగో ఈ రకంగా తెలంగాణ మీద దురాక్రమణ జరుగుతా ఉన్నది. ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవాళ ఆయన తెలుగు తేజం కావచ్చు, ఓకే, మనం ఇప్పుడు విడిపడ్డం. ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని ఇన్ని రోజులు మనల్ని అస్తిత్వం మీద దాడి చేసి తెలంగాణ మహనీయుల ఏదైతే వాళ్ళ చరిత్రను తెలియకుండా చేసిండ్రో, ఇవాళ తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకొని మన తెలంగాణ చరిత్రను విస్తృతపరచుకోవాల్సింది పోయి ఇవాళ టీడీపీని వేళ్ళునికే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ తెలంగాణ ద్రోహి అయినటువంటి రెండు కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణ పట్ల వివక్ష చూపించిన చంద్రబాబును నిత్యం కీర్తిస్తా ఉంటాడు మరి రేవంత్ రెడ్డి. అదే విధంగా చూసుకున్నట్టయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం, రోషయ్య విగ్రహాలు పెడతాడు. సురవరం ప్రతాపరెడ్డి మరి విగ్రహం పెడతాను అని చెప్పి పిలిచినా కూడా పోలేదట. ఈ నెల 28న బాచ్పల్లిలో తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సురవరం ప్రతాపరెడ్డి విగ్రహావిష్కరణ ఉన్నదని ఈ కార్యక్రమానికి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరుతూ ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రం అందిస్తున్న విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ నిత్యానందరావు. కానీ ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. అదే 28 రోజున మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహానికి మాత్రం హాజరైండు. మరి ఇక్కడ ఇవాళ తెలుగుదేశం బలపడాలని కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఈయనకు ఒక ఏదైతే షెల్టర్ లాంటిదే. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉండలేడు. ఇవాళ కాంగ్రెస్ అనేది మరి ఒక వ్యక్తితోటి నడిచే వ్యవస్థ కాదు. ఈయనకు ఒక్క గురువు ఉండే ప్రసక్తి లేదు. రాహుల్ గాంధీ ఈయనను మరి ఇక్కడ ఏదైతే ఆయనను యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎన్నటికున్నా కర్ణాటక తరహాలో ఖచ్చితంగా ఆయన సీటు దిగాల్సిందే. కాబట్టి తన సీటును కాపాడుకోవాలంటే టీడీపీని ఆశ్రయించాలి. టీడీపీని ఆశ్రయించి బీజేపీ సహకారంతో జనసేనను కలుపుకొని ఇవాళ తన సీటును నిలబెట్టుకోవడమా లేదంటే కాంగ్రెస్ ను కూల్చేయడమా అన్నదే రేవంత్ రెడ్డి పరిస్థితి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే అక్కడ తిప్పలు ఇక్కడ అప్పులు, అమెరికా విద్య కష్టాలు, నిబంధనలకు కళ్యాణం, రూపాయి పతనంతో అదనపు ఖర్చులు, పార్ట్ టైం ఉద్యోగానికి అవకాశం లేకపోవడంతో అవస్థలు, ఒక్కో విద్యార్థికి 5 నుంచి 8 లక్షల వరకు పెరిగిన భారం, పిల్లల పరిస్థితి, అప్పుల భారంతో తల్లిదండ్రుల మనోవేదన, కొత్తగా యుఎస్ వెళ్లాలనుకునే వారికి తిప్పలే, పెరిగిన వీసా ఫీజు, నిబంధనలతో చుక్కలు, స్లాట్ దొరకడం గగనం, దొరికితే 1,00,000 శోధనలు, అమెరికా విద్య అందని మిద్యగా మారింది. ఇలా మరి ఇక్కడ ఏదైతే అనేక రకాలైన ఆంక్షలతో పాటు అక్కడ సంబంధించిన ఉద్యోగాలు దొరకడం లేదు. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఉన్న ఉద్యోగాలనే కోల్పోతా ఉన్నారు. అక్కడ ఇప్పటి వరకు వేళ్ళూను కొనిపోయిన వాళ్ళ ఉద్యోగాలు కూడా ఊడిపోతా ఉన్నాయి. కొత్తగా వెళ్ళేవారు చదువుకొని తిరిగి రావడం తప్ప అక్కడ ఉద్యోగాల కోసం ఎదురు చూసే పరిస్థితి లేదు. సాఫ్ట్వేర్ రంగంలో కొత్త టెక్నాలజీ వస్తే ఉద్యోగాలు మరింత పెరుగుతాయి అనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత 100 మంది ఉద్యోగాలను కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా చేస్తా ఉన్నారు. కాబట్టి మరి ఉద్యోగ అవకాశాలు విపరీతంగా తగ్గుతూ ఉంటే ఇవి తాత్కాలికమే. రాబోయే రోజులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించుకొని మరి ఇక్కడ మరిన్ని ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని అయితే నిపుణులు చెప్తూ కొంత మరి ఆశనైతే రేకెత్తిస్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడాలి. ఇక నాకు మినహాయింపొద్దు, ఎస్ఐఆర్ పై ఓ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించండి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో కలిసి పనిచేస్తా. టీపీసీసీ పిఎస్సి సమావేశంలో ముఖ్యమంత్రి, పార్టీ కోసం మంత్రులు ఎంపీలు అంతా పనిచేయాల్సిందే. వచ్చే ఎన్నికల్లో 1 కోటికి పైగా ఓట్లు వస్తేనే 100 సీట్లు వస్తాయి. సర్లో ఒక్క ఓటు పోకుండా చూడాలి. కొందరు ఎమ్మెల్యేలు జమీందారుగా మారారంటూ ఫైర్. తమ వ్యక్తిగత ప్రచారం తప్ప పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడం లేదని వ్యాఖ్యాట. అసలు పిసిసి అధ్యక్షుడినే తొక్కి పెట్టడానికి ఆయన మీద నువ్వు పెద్ద పెద్ద కథనాలు రాయిస్తా ఉన్నావు. ఇవాళ మరి ఇక్కడ ఏదైతే సీనియర్ కాంగ్రెస్ నాయకులు నీ పథకాలను ప్రచారం చేయడానికి వాళ్ళు బయట చెప్పుకోవాలంటే రోడ్డు ఎక్కితే వాళ్ళని గల్లలు పట్టే పరిస్థితి ఉన్నది. ఏం పథకం తెచ్చినామని చెప్పి ఇలా వాళ్ళు అక్కడ గొప్పగా చెప్పుకోవాలి. సన్నబియ్యం తెచ్చినా, ఉచిత బస్సు తెచ్చినా అని అంటావు. ఇవాళ కేసీఆర్ చేసిన సంస్కరణలు కానీ, కేసీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు కానీ దానిలో ఒక్కటైనా నువ్వు ప్రవేశపెట్టగలిగినవా? ఇవాళ రైతు బంధును, రైతు భరోసా చేసి 15,000ను 12,000 కుదించి 6,000 చొప్పున
2 పర్యాయాలు ఎగ్గొట్టి మూడో పర్యాయం 2 ఎకరాలకు మాత్రమే ఇచ్చి ఇవాళ నేను రైతు ప్రభుత్వం నాది అని చెప్తే నమ్మడానికి రైతులు సిద్ధంగా ఉన్నారా? కనీసం యూరియా బస్తాలు ఇవ్వలేని పరిస్థితి. మరి 6 కాలం శ్రమించిన రైతు పంటను మరి అక్కడ సకాలంలో కొనలేని దుస్థితి. రైతులు ఇవాళ రోడ్లెక్కి ఆందోళనలు పడతా ఉంటే వాళ్ళ సమస్యకు పరిష్కారం చెప్పలేని దుస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే జమీందారుల లెక్క కొందరు ఎమ్మెల్యేలు తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు జమీందారుల లెక్క చేస్తా ఉంటే నువ్వు చక్రవర్తి లెక్క చేస్తా ఉన్నావు. నీవు చక్రవర్తివి, నీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఇక్కడ ఏదైతే సామంత రాజుల లెక్క రాష్ట్రాన్ని దోసుకు తింటా ఉంటే ఎమ్మెల్యేలు కూడా మనం వచ్చేది లేదు సచ్చేది లేదు 4 రూపాయలు ఎనికేసుకోవాలని వాళ్ళు కూడా జమీందారుల లెక్కనే ప్రయత్నాలు చేస్తా ఉన్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉన్నది. ఇక వేశ్యావృత్తిలో ఉన్న వారిని వేధించొద్దు, స్వచ్ఛందంగా ఆ వృత్తిలో ఉంటే అక్రమ రవాణా ఇతర కేసులు పెట్టొద్దు, సమ్మతి ఉంటే ట్రాఫికింగ్ కాదు, బలవంతంగా చేయిస్తుంటే సమ్మతి చెల్లదు. మహిళలు బాలికల అక్రమ రవాణాపై బాధితుల రక్షణ ప్రణాళిక మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా ఈ ప్రణాళికను పాటిస్తారని ఆశిస్తున్నాం. సెక్స్ ట్రాఫికింగ్ బిల్పై సుప్రీంకోర్టు నిన్నటి రోజున మనకు అనూహ్యమైన ఏదైతే దాని మీద వ్యాఖ్యలు చేసింది. వేశ్య వృత్తిలో ఉన్న వారిని వేధించొద్దు. ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది ఏదైతే మరి ఇద్దరు వ్యక్తులు ఏదైతే ఆడ మగ ఇద్దరు సమ్మతితో మరి వాళ్ళు సంభోగంలో ఉన్నట్టు ఉంటే అది దాన్ని నేరం కిందికి పరిగణించబడదు అని చెప్పింది. ఇప్పుడు వేశ్య వృత్తిలో ఉన్న వారిని కూడా వేధించొద్దు అని చెప్తా ఉన్నది. ఏదైతే కావాలని వాళ్ళను మరి వేశ్య వృత్తిలోకి లాగి భయపెట్టి బెదిరించి వాళ్ళను అందులోకి లాగుతారో అప్పుడు వాళ్ళ సమ్మతి ఉన్నా కూడా చెల్లది తప్ప మిగతా సమయాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా పొట్టకూటి కోసం వాళ్ళు వేశ్య వృత్తిని చేసుకున్న వాళ్ళు ఎవరిని కూడా వేధించవద్దు అని చెప్తా ఉన్న పరిస్థితి. ఇక ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. టెట్ ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే టీచర్లు ఉన్నారో టెట్ అనేది ప్రవేశపెట్టక ముందు ఉద్యోగం పొందిన వారు వాళ్ళందరూ కూడా టెట్ పరీక్ష మరి ఉత్తీర్ణత కావాల్సిందే అని చెప్తా ఉన్నారు. ఊరట కోసం సుప్రీంకోర్టుకు వెళ్తే వాళ్ళకు మరికొంత గడువు పెంచింది. 2028 ఆగస్టు వరకు గడువు పెంచింది తప్ప టెట్ మాత్రం ఉత్తీర్ణత కావాల్సిందే, లేకపోతే ఉద్యోగం కోల్పోవాల్సిందే అని చెప్తున్న పరిస్థితి. ఇక నీట్ పేపర్ లీకేజ్ మీద మరి ఇక్కడ ఎన్టీఏకి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిందట. యూపీపీఎస్సీ ఏదైతే ఉన్నదో యూపీఎస్సీని ఆదర్శంగా తీసుకుంది. ఇప్పటి వరకు ఐఏఎస్ ఐపీఎస్లను అందించేటువంటి యూపీఎస్సీ పరీక్ష ఇప్పటి వరకు ఒక ప్రశ్నపత్రం కూడా ఇప్పటి వరకు లీక్ కాని పరిస్థితి. త్వరలో 5,000 పోలీస్ పోస్టులు ఎత్తాడట, మరో 14,000 దశల వారిగానట. మరి ఎప్పుడు వేస్తాడో చూడాలి. 70,000 కోట్లతో జలాంతర్గాములు మద్యం దాగి 14 మంది మృతి అని చెప్తున్న పరిస్థితి. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు జీపీఎఫ్ కమ్యూటేషన్లకు 2,000 కోట్లు 100 రోజుల్లో 6,000 కోట్ల బకాయిలు క్లియర్ చేస్తామన్న ప్రభుత్వం హామీ ప్రకారం తొలి విడతగా 2,000 కోట్లు మంజూరు. డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాలతో నిధులు విడుదల చేసిన ఆర్థిక శాఖ. హైకోర్టు మొట్టికాయలతోటి మరి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ బకాయిలు చెల్లించాల్సిందే, లేదంటే మీ మీద కోర్టు ధిక్కరణ పెడతామని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిచి హైకోర్టు మరి వాళ్ళకి మొట్టికాయలు వేసిందో దాంతో 2,000 కోట్లను రిలీజ్ చేసింది. 100 రోజులలో చెల్లిస్తామని అఫిడవిట్ ఏదైతే ఇచ్చిందో దానిలో భాగంగా 2,000 కోట్లు పెట్టిండు. మిగతా మరి ఆ 4,000 కోట్లను కూడా త్వరలోనే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది 3 నెలల లోపు. కొనుగోలులో మాదే రికార్డు. ఇప్పటికే 60 లక్షల టన్నులు కొనుగోలు చేసినాం. ఏపీ 24, తమిళనాడు 12, మహారాష్ట్రలో 3 లక్షల టన్నుల సేకరణ. రైతులకు ఈ నెల 28 నాటికి 11,050 కోట్లు చెల్లించిన. వరి ఉత్పత్తి పెరుగుతుంటే సేకరణ టార్గెట్ ను కేంద్రం ఏటా తగ్గిస్తోంది. బీజేపీ నేతలు కల్లాల చుట్టూ తిరిగే బదులు ఢిల్లీకి వెళ్లి టార్గెట్ పెంచాలి. బీఆర్ఎస్ హయాంలో టార్గెట్ లో ఎన్నడూ కూడా 50% మించుకోలేరు. కొంచెమన్నా సిగ్గు శరం ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. మరి ఇదే రైతులు, ఇదే పండించిన రైతులు మరి వాళ్ళకి అమ్మినరా లేదా, కళ్ళల్లో ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్నదా లేదా అందరికీ తెలుసు. ఇవాళ అందులోనే ఉండంగానే 60 రోజులు దాటినా కూడా ఇక కళ్ళాలను మూసేయమని చెప్తున్న నీ ఆదేశాలు కూడా తెలుసు. ఒకవైపు రైతులు పిట్టల్లా రాలిపోతా ఉంటే ఇక వీళ్ళు కిల్లకిల్ల నవ్వుకుంటా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. అంటే రైతుల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నది, వాళ్ళ పట్ల కనీసం చిన్న ఏదైతే వాళ్ళ లోపల చిన్న అపరాధ భావం లేదు, కనీసం బాధపడే తత్వం కూడా లేదు, రైతుల పట్ల చిన్న కన్సర్న్ కూడా లేకుండా ఇవాళ ఏ విధంగా గద్దెనెక్కి మరి ఇలాంటి ఏదైతే హావభావాలతోటి మరి ఇక్కడ రైతులను మరింత వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తా ఉన్నారో మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ నెంబర్ 1 అట. 98,112 హెక్టార్ల సాగుతో దేశంలో ప్రథమ స్థానం. మొత్తం సాగు విస్తీర్ణంలో 30%
వాటా రాష్ట్రానిదే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వరి వద్దు, మరి ఇక్కడ మనం వాణిజ్య పంటల వైపు పోతే ఈ సాంప్రదాయమైన వరిని కాకుండా మనం ఏదైతే ఆ పంట మార్పిడి విధానంతో పోయినట్టయితే రైతులందరూ కూడా బాగుపడతారని వాళ్ళను నచ్చజెప్పి ఒప్పించి కొంతమంది రైతులనైనా అటువైపు మరలించడంతో ఇవాళ దేశంలోనే ప్రథమ స్థానంలో ఇవాళ నిలిచింది ఏదైతే ఆయిల్ ఫామ్ సాగులో. అంటే అదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ చలవే అని చెప్పక తప్పదు. రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన పురుషుల్లో 44% మంది మద్యం ప్రియులేనట. అందుకే ప్రభుత్వ ఆదాయం అంతా కూడా మద్యం మీదనే లాగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. 15 ఏళ్లు దాటిన వాళ్ళలో మరి 44% మంది మగవాళ్ళు ఇవాళ మద్యం తాగితే 7% మంది, మరి ఇక్కడ మహిళల్లో కూడా 7% మంది మద్యం తాగేటోళ్ళు ఉన్నారు అని చెప్తా ఉన్న పరిస్థితి. ఎందుకంటే అత్యధికంగా మరి ఏదైతే పురుషుల లోపల 100 మంది ఉంటే 44 మంది, అది కూడా 15 సంవత్సరాల నుంచే, కనీసం 18 కూడా కాదు 15 సంవత్సరాల నుంచే మరి ఇక్కడ 1 కోటి మంది ఉంటే 44 లక్షల మంది మద్యం తాగుతారు అని చెప్తున్న పరిస్థితి. హార్మూజ్ దిగ్బంధనాన్ని ఎత్తేస్తున్నామట. ఇరాన్తో ఒప్పందం దాదాపు ఖరారు అయిందని చెప్తా ఉంటే ఏదైనా మా షరతుకు లోబడే ఖరారు అని మరి ఇక్కడ ఇరాన్ చెప్తున్న పరిస్థితి. ఇక వంట గ్యాస్ ధరలకు ఇథనాల్తో చెక్కట. ఎల్పిజి సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా దేశీయ స్టవ్ సాంకేతికత ఆవిష్కరించిన నితిన్ గడ్కరీ. నీరు ఇథనాల్ మిశ్రమంతో వంట, గృహిణుల బడ్జెట్ కు భారీ ఉపశమనం అని ఇథనాల్ పరిశ్రమలు పెట్టడానికి మరి ఇప్పుడు కొత్తగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మనం అత్యధికంగా వరి పండిస్తున్నామో ఆ బియ్యం నుంచే ఇథనాల్ తయారు చేసే అవకాశం ఉన్నది. మరి ఇథనాల్ వినియోగం కనుక విస్తృతపరిచినట్టు అయ్యి ఉంటే ఇవాళ మన బియ్యాన్ని పండించిన బియ్యం ఏదైతే గోడౌన్లలో మగ్గిపోకుండా ఇథనాల్ వైపు మనక మళ్ళించినట్టు అయ్యి ఉంటే మరి ఆ ఇథనాల్ ఎక్స్పోర్ట్ ద్వారా కూడా మరి మనం ఏదైతే రైతులకు అండదండగా ఉండే అవకాశం ఉంటది. మరి రైతుకు ఏదైతే పెట్టుబడి పెడతా ఉన్నారో, ఏదైతే దానికి మద్దతు ధరిస్తా ఉన్నారో ప్రభుత్వం లాస్ కాకుండా మరి అదొక వ్యాపార కేంద్రంగా మారే అవకాశం కూడా ఉంటది. ఇక ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వస్తున్నాయట. మరి ఏదైతే పేపర్ కరెన్సీ పాడవుతా ఉన్నది కాబట్టి దాని స్థానంలో ప్లాస్టిక్ తీసుకొచ్చి మరి వాటి జీవితకాలం పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. 1000 కోట్ల భూమికి నకిలీ జీవోలతో స్కెచ్. 35 కోట్లకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు డీల్. ఒప్పందంలో భాగంగా 4 కోట్లు బదిలీ చేసినట్లు ఆధారాలు. గండిపేట భూమి రెగ్యులరైజ్ అయినట్లు 5 నకిలీ జీవోలు. తహసీల్దార్ ఫిర్యాదు. జీవోల్లో ఉన్నవారి ఇళ్లలో సోదాలు. బ్రహ్మనాయుడు సహా మరో 3 పరారీలో అని 1000 కోట్ల భూమికి నకిలీ స్కెచ్లు, నకిలీ జీవోలు ఇచ్చిండ్రు. ఇవాళ ఒక ఎంఆర్ఓ 1000 కోట్ల భూమిని వాళ్ళ పేరు మీద ఇస్తాడు, ఇంకోటేమో డైరెక్ట్ మాకు ఆల్రెడీ మా పేరు మీదకి అయిందని నకిలీ జీవోలు ఇచ్చి వేరేటోళ్లకు అమ్మాయి ప్రయత్నం చేస్తారు. మొత్తానికైతే హైదరాబాద్ కేంద్రంగా ఎక్కడ భూమి దొరికితే అక్కడ కబ్జాదారులందరూ కూడా భూ కబ్జాలకు పాల్పడతా ఉన్నారు, మంత్రులతో సహా అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే కుంటనక్కలట. నగరంలో కుంటలు, చెరువులు మింగిన గనులు. దశాబ్ద కాలంలో 171 తటాకాల్లో ఆక్రమణలు. FTL ఖరారు చేయడంలో నిర్లక్ష్యంతో చెలరేగిపోతున్న కబ్జాదారులు. మరి 2.5 సంవత్సరాల నుంచి హైడ్రా అని తీసుకొచ్చిండు. ఇంకెన్నడు మరి FTL ఖరారు చేస్తారు? 5 ఏళ్ళు దాటిన తర్వాత చేస్తారా? ప్రభుత్వం వచ్చింది, ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది అని అంటే అది త్వరగా ఇంప్లిమెంట్ కావాలి. మరి ఏదేది ఆక్రమణలు ఎన్ని జరిగినాయో మరి అవన్నిటి కనుక చూడకుండా ఎక్కడ నిరుపేదలు ఉన్నారు, ఎక్కడ మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, వీళ్ళని మెడలు పట్టి గెంటేసిన అడిగే నాదుడే లేని పరిస్థితి ఎక్కడున్నదని అక్కడ మాత్రమే హైడ్రా పనిచేస్తా ఉన్నది తప్ప మరి ఇక్కడ ఈ కుంటనక్కలను ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేకపోతా ఉన్నదో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఇక 10 రోజులకు ఒకసారి అయినా కార్యకర్తలను కలుస్తాడట. ఎందుకంటే ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా ఇప్పుడు నటించాలి. ఎందుకంటే కర్ణాటకలో మార్పు జరిగింది. ఆల్రెడీ సిద్ధరామయ్య రాజీనామా చేసిండు. DK శివకుమార్ కు లైన్ క్లియర్ అయింది. నేడో రేపో ఆయన గవర్నర్ కలిసే అవకాశం ఉన్నది. ఇది అయిపోయిన వెంటనే మరుక్షణం ఇక తెలంగాణ మీద పడుతుంది అధిష్టానం. కాబట్టి ఇలా కార్యకర్తల జపం పడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా టెట్ పాస్ అవ్వాల్సిందేనట. ఇక జవాబుదారీతనం ఉండాల్సిందే. అప్పటి వరకు సమస్య పరిష్కారం కాదు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అని చెప్తున్న పరిస్థితి. ఇక IPL ఫైనల్ కు గుజరాత్ బెంగళూరుతో ఆదివారం టైటిల్ పోర్ అని బెంగళూరును గుజరాత్ 2 కూడా ఫైనల్ కు పోయినాయి. మరి రాజస్థాన్ రాయల్స్ కు సంబంధించి 215 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టినా కూడా మరి దాన్ని ఈజీగా ఛేదించిందట గుజరాత్. ఏదైతే వైభవ్ సూర్యవంశీ ఈ మధ్య చిచ్చర పిడుగులాగా చెలరేగిపోతా ఉన్నాడు. మరి IPL సీజన్ లో 47 బాళ్లలో 96 పరుగులు కొట్టిన రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓటమి ఎదురుగాక తప్పలేదు. మొత్తానికైతే ఈ సీజన్ లో మరొక హీరో దొరికిండు. ఏదైతే భారత్ కు క్రికెట్ కు సంబంధించి మరి దీని ద్వారా ఆయన మరి ఏదైతే అనేక రకాలైనటువంటి అవకాశాలు తెచ్చుకునే పరిస్థితి అయితే ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మైనింగ్ అక్రమాల దస్త్రాలు CIDకి మళ్ళా
ఏదైతే దాని మీద సాగతీతలు మరి ఏదైతే తమ మీద ఆరోపణలు వచ్చినాయో వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి నడి సిటీలో ఆయన ఏదైతే కొల్లగొట్టిండో వనరులన్నీ వాటి మీద బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 2014 నుంచి విచారణ చేస్తారట. 2014 ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచి కూడా చేయి గాలి జనార్దన్ రెడ్డి గాంచి కూడా బయటకు తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది మీ వ్యవస్థ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చేతగాని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ రైతులను నట్టేట ముంచి ఇవాళ యూరియా విషయంలో ఇప్పటికే సీజన్ కు ముందే చేతులు ఎత్తేసింది. మరి ఇక్కడ ఇంకా ఏదైతే మరి రైతులు ఆల్రెడీ తొలకరి పలకరించింది, ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మరి దుక్కు తినుకోవాల్సిన రైతులు ఇంకా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే పడిగాపులు కాస్తా ఉంటే మరి ప్రెస్ మీట్ పెట్టినటువంటి మంత్రులు రైతులు ఆందోళనలో ఉంటే మంత్రులు మాత్రం ఆనందంలో ఎంజాయ్ చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కనీస కన్సర్న్ లేదు రైతుల పట్ల. ఇలాంటి వ్యక్తులకు ఏ విధంగా సమాధానం చెప్పాలి, ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది మరి ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకం ఆలోచించుకోవాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తెలియపలుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.